లోకల్ ఫైట్ గురించి మనం మాట్లాడుతున్నాం. జీవో 46 పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ దశలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేం అని హైకోర్టు చెప్పింది. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందున ఎన్నికలు రద్దు చేయాలని మీరు కోరుకుంటున్నారా అంటూ పిటిషనర్ కి హైకోర్టు ప్రశ్నించింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదు అని ఈసీ అడ్వకేట్ అన్నారు. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మేమే చెప్పాం కదా అని హైకోర్టు తెలిపింది. 2009లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికని రద్దు చేశారని గుర్తు చేశారు పిటిషనర్ తరపు న్యాయవాది. మేమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి మళ్లీ మేమే స్టే ఎలా ఇస్తామని హైకోర్టు తెలిపింది. జీవో 46 పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే హైకోర్టు చెప్పిన విషయం ఏంటంటే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి ఇప్పుడు మళ్లీ మేమే స్టే ఎలా ఇస్తామని హైకోర్టు వివరించినట్లుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46 ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి సంబంధించిన విచారణ సందర్భంగానే హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, హైకోర్టు ఇంకా ఏం చెప్పింది? సో స్టే ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు, మరి పిటిషనర్ ఏమంటున్నారు? అయితే ఏదైతే రిజర్వేషన్స్కి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది. అయితే దీంట్లో బీసీలకు సంబంధించినటువంటి సబ్ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని ఇందులో ఇవ్వలేదు కనుక మొత్తం ఆ రిజర్వేషన్స్ కూడా ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం జీవో 46ని తెచ్చిందో ఆ జీవోని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ని నిన్న ఫైల్ చేశారు. అయితే పిటిషన్ పైన కాసేపు క్రితమే విచారణ జరిగింది. గతంలో 42% జీవోని తీసుకొచ్చినప్పుడు తామే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పాం కదా, మళ్ళీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అటు ఎలక్షన్ కమిషన్ అన్ని చర్యలు తీసుకున్న తర్వాత ఈ టైంలో మమ్మల్ని స్టే ఇవ్వమని ఎట్లా అడుగుతారు, ఈ టైంలో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు అభిప్రాయపడింది. అండ్ సేమ్ టైం పిటిషనర్ మరికొన్ని అంశాలు కూడా లేవనెత్తాడు. గతంలో ఏదైతే సింగిల్ మ్యాన్ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఎంపెరికల్ డేటాను అంతా కూడా సర్వే చేసిన తర్వాత ఇచ్చిందో దాన్ని బహిర్గతం చేయలేదు, దాన్ని బహిర్గతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషనర్ తరపు అడ్వకేట్ కోరారు. అయితే అలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అండ్ ప్రభుత్వానికి మొత్తం ఈ సబ్ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వలేనటువంటి అంశం పైన కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వానికి 6 వీక్స్ పాటు కూడా హైకోర్టు టైం ఇచ్చింది. తర్వాత 8 వారాలకు ఈ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణను వాయిదా వేసింది. సో ఇవాళ ఉదయం నుండి కూడా మొత్తం ఈ జీవో 46 పైనే గత నిన్నటి నుండి కూడా చర్చ నడుస్తుంది. సో జీవో 46 ప్రకారం కేవలం బీసీలకు సంబంధించినటువంటి కొన్ని కులాలకు మాత్రమే ఇందులో రిజర్వేషన్స్ అర్హులు, కానీ ఏబిసిడికి సంబంధించినటువంటి కేటగిరీస్ డివిజన్ చేయలేదు. సో ఆ డివిజన్ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా పిటిషనర్ కోరారు. కానీ హైకోర్టు మాత్రం దాని మీద ఎట్లాంటి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సో దీంతో యథావిధిగా పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగనున్నాయి. సో ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఆల్రెడీ నామినేషన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో తదుపరి విచారణను 8 వీక్స్కి అయితే హైకోర్టు వాయిదా వేస్తుంది. రైట్ ప్రణీత.